నాలో పొరపాటు ఉందా అని ఆలోచన కలిగితే మీరు భగవంతునికి సమీపంగా ఉన్నట్లు. పొరపాటు గుర్తించి మారాలని ఆలోచన కలిగితే భగవంతునికి తోడులో ఉన్నట్లు. చనిపోయిన తర్వాత పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి వెళ్తారు అని పెద్దలు అన్నారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు పుణ్యాత్ములు నరకములో, పాపాత్ములు స్వర్గములో బ్రతుకుతున్నారు. పెద్దల మాట తప్పో దేవుడు రాత తప్పో అర్థం కావడం లేదు. పొరపాటు సహజమే, కానీ అవివేకికి అందులోనే విహరిస్తాడు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. మిత్రమా, నీవు ఎంత బిజీగా ఉన్నా నీకోసం ఆలోచించే, నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని గుర్తుంచుకో. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. చదువు పాఠం చెప్పే పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టే పాఠం నేర్పుతుంది. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం తప్పు. సరిగ్గా తిని తినకపోతే జబ్బులు వస్తాయి. సరిగ్గా విని వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. జీవితంలో ఎవరిని నా అని నమ్మకు. ఎవరు ఎప్పుడు ఎట్లా మారిపోతారో తెలియని కాలం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. తస్మాత్ జాగ్రత్త. నీ మనసులో ఎన్ని కష్టాలు, అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె ఎప్పుడూ గంభీర్యంగా ఉండటం అలవాటు చేసుకో. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనక ఎలా ఉంటాడో అన్నదే నిజం. ఎవరైనా వచ్చి నీ దగ్గర ఇతరుల గురించి చెడుగా చెప్తే సంతోషించకు. వాళ్ళు నీ గురించి ఇతరుల దగ్గర ఎంత చెడుగా చెప్పి ఉంటారో ఒక్కసారి ఆలోచించు. మార్పు వచ్చిన ప్రవర్తన ద్వారా అనేకుల ప్రవర్తనకు కారణం అయిన రోజు భగవంతుని హృదయం సింహాసనంలో స్థానం లభించినట్లు. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముంది? ఒకే ఒక్క క్షణం శాంతచిత్తులై అంతర్మదనం చేసుకుంటే కనిపిస్తుంది రాజమార్గం.